మనకి నరేంద్ర మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి మీద మరోసారి మండిపడ్డారని చెప్పాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సింధు నది జలాల ఒప్పందం విషయంలో నెహ్రూ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారని చెప్పేసి, దానివల్ల దేశ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి ఆరోపించడం జరిగిందనమాట మోడీ గారు. సో మరి మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ, నెహ్రూ దేశాన్ని ఒకసారి కాదు ఏకంగా 2 సార్లు విభజించారు. మొదట రాడ్క్లిఫ్ లైన్తో, ఆ తర్వాత సింధు జలాల ఒప్పందంతో దేశానికి నష్టం చేకూర్చారని చెప్పేసి వ్యాఖ్యానించారనమాట. ఈ ఒప్పందం కింద సింధు నది జలాల్లో 80% నీటిని పాకిస్తాన్కు దారదత్తం చేశారని చెప్పేసి ఆయన అయితే మండిపడటం జరిగింది. మరి ఆ తర్వాత తన కార్యదర్శి వద్ద ఈ ఒప్పందం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని చెప్పేసి నెహ్రూ స్వయంగా తన తప్పును అంగీకరించారని చెప్పేసి మోడీ గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఈ ఒప్పందం పూర్తిగా రైతు వ్యతిరేకం అని చెప్పేసి ఆయన అభివర్ణించారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర హక్కును కాలరాసేందుకు నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ చేశారని చెప్పేసి మోడీ మండిపడ్డారనమాట. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచారని చెప్పేసి విమర్శించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కృషి చేయలేదని చెప్పి, తమ ప్రభుత్వం వచ్చాకే వారి అభివృద్ధి మొదలైందని చెప్పేసి మోడీ గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట. ఎన్డీఏ హయాంలో దేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి మరి మోడీ గారు అయితే దీని గురించి క్లియర్ కట్గా మాట్లాడటం జరిగిందనమాట.